దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష.